పడే వాళ్ళ దగ్గర అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది నాన్న. అది అంతే. పడవ ఎంత బరువున్నా నీటి మీద తేలాల్సిందే. అలాగే మనసు ఎంత బాధగా ఉన్నా ముందుకు సాగాల్సిందే. థ్యాంక్ యూ అమ్మా. నీకు హాయ్ చెప్తుంది భావన. అమ్మ భావన హాయ్ చెప్తుందంట. అందరికీ తెలిసిందే గిరి. ఇంకేదన్నా చెప్పట. లేదు, నేను ఒకటి అడిగాను రా శశి, అందుకే చెప్పిండు. నాకు ఈ టైంలో ఎందుకు చెప్పాడంటే అర్థమైంది. నేను ఒకటి అడిగాను కాబట్టి దానికి ఆన్సర్ చేసిండు. లవ్ యూ బేటా బంగారం. స్వాగతం సుస్వాగతం శశికళ బంగారం. నిన్ను మాత్రం పలకరిస్తున్నాను, నన్ను మాత్రం యూట్యూబర్ గారు స్వప్న గారు అని పలకరిస్తున్నాను. నా కొడుకు ఏదో అప్పుడప్పుడు పురుగు తొలుస్తుంది. ఏం చేయాలి చెప్పు? నా కొడుకుని నేను ఏం మార్చలేకపోతున్నా. శ్వేతనన్న తొందర సైక్రాటిస్ట్ అయిందనుకో, చేంజ్ అన్న చూపిస్తా శ్వేత దగ్గర. హాయ్ పెద్దమ్మ అని చెప్పు అన్నయ్య అంటుంది. శశికళ బంగారం బాగున్నారా? భోజనం చేశారా? ఏంటి స్పెషల్? వాళ్ళ ఇంట్లో కోడిగుడ్ల కూర. వెళ్ళునారా? 2 చపాతీలు చేద్దాం. చపాతీ అమ్మ కావాలని చేస్తున్నాడు కదా. ఏం చేద్దాం నాన్న, ఏం చేద్దాం? నాతోనే ఆడుకుంటాడు నా కొడుకు. మిగతా అందరినీ బాగానే పలకరిస్తాడు. ఏం చేయాలి? ఘాట్ వచ్చేస్తాను. నథింగ్ స్పెషల్ గిరి. ఏం చేద్దాం నాన్న, నా కొడుకు అంతే. శ్రావణ మాసం శుభాకాంక్షలు శశి బంగారం. నాకు చెప్పావా నాయనా? నాకు చెప్పినావా డాడీ? పో డాడీ నువ్వు. ఐ హట్ పో డాడీ. పోనీ నా చెల్లె కన్నా చెప్పినావు కదా, హ్యాపీలే, ఫీల్ అవ్వకు. ఇంత పెద్ద మూత పెడితే ఏమంటా. థ్యాంక్ యూ గిరి. సేమ్ టు యూ గిరి అంటుంది. బ్రదర్ నేమ్ చేశారు కానీ పిక్ చేంజ్ చేయడము లేదు గిరి బ్రదర్. అవును, వర్షాకాలం శుభాకాంక్షలు శశికళ బంగారం. నాయన నీకు నమస్కారం. నా కొడుకుని నాకు అల్లుడు, నీకు విషయం తెలుసా? ఆ పిక్ చూస్తే అమ్మాయిలు వెంటబడతారని నా కొడుకు చేంజ్ చేస్తలేడు పిక్ని అమ్మాయిల కోసం. ఈ పప్పు ఎవరి ముక్కలు పెట్టాలో కొంచెం. నాకు చెప్తే స్వప్నకు చెప్పినట్టే అంతే బంగారం. నేను అదే ఫిక్స్ అయినా. ఏం చేద్దాం? ప్రతిదీ అంతే. నాకు చెప్తే నీకు చెప్పినట్టే, నీకు చెప్తే నాకు చెప్పినట్టే. మనది అవినాభావ సంబంధం నాన్న, తెలుసత్తా. అదే గిరిధరన్నా, అదే. మళ్ళీ అమ్మాయిలు ఎట్లా? పిక్ చూసి దిష్టి పెడతారు అని అదే సొంతంగా పుట్టడం నా తప్ప బ్రదర్. అవును కదా నాన్న, దిష్టి చుక్క పెడతాలే నాన్న. కాలుకి నల్లదారం కడతారా బంగారం? డాడీ ఇంటికి వచ్చేసాయి, కాలుకి నల్లదారం కడతా. రేపు బెంగళూరు వస్తున్నాను కదా, కడతాలే. పారిపోకు నేను వస్తున్నానని నల్లదారం తీసుకొని వస్తాను, కాలుకి కట్టేస్తాలే నాన్న. ఎవ్వరు దిష్టి పడకుండా నా కొడుకు మీద. సరేనా నాన్న?